మటన్ ముందుగా బాస్మతి బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. కొబ్బరి పాలు, అల్లం వెల్లుల్లి, ఆనియన్స్, టమాటా, మసాలా ఐటమ్స్. ఒక కర్రీ బౌల్ పెట్టుకొని లేకుంటే కుక్కర్ అన్న పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత అందులోనే మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. అందులోనే మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 10 minutes వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 10 minutes అయ్యాక మూత తీసుకొని చూసుకోవాలి. ఉడుకుతుంది కదా, అందులోనే మనం పుదీనా వేసుకోవాలి. ఇందులోనే స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. మసాలాలో ఘాటు ఉంటుంది కాబట్టి మనం కారం సరిపడా వేసుకోవాలి. పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. 2 minutes వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక గ్లాస్ రైస్ కి 1 గ్లాస్ నీళ్లు పడతాయి. ఇది తీసి మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. అంతలోపు ఇంకో సైడ్ ఇంకొకటి పెట్టుకొని అందులో రైస్ ఉడికించుకోవాలి. కొబ్బరి పాలు పోసుకోవాలి. మేము గ్లాస్ తోటి కొలుచుకొని వేసుకుంటున్నాము. 4 గ్లాసుల కొబ్బరి నీళ్ళు అయ్యాయి మాకైతే. మా బియ్యం వచ్చేసి 4 గిలాసులకి ఎక్కువనే అయ్యాయి కాబట్టి మేము ఇందులో 4 గిలాసులు, అందులో 3 గిలాసుల నీళ్లు పట్టాయి మాకైతే. ఒకవేళ మీరు కనుక తీసుకోవాలనుకుంటే గ్లాస్ రైస్ కు గ్లాస్న్నర నీళ్లు పోసుకోవాలి. అది మరిగే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మనం కొబ్బరి పాలలోనే పచ్చిమిర్చి, 1 టమాటా, అందులోనే కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. మనం పుదీనా కర్రీలోనే వేసుకున్నాం కాబట్టి ఇందులో నిమ్మకాయ రసం వేసుకోవాలి. 2 విజిల్లు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 2 విజిల్లు అయ్యాక ఈ కూర మొత్తం ఉడికేసింది. అది మనం ఇందులో కొబ్బరి పాలలో వేసేసుకోవాలి. కొద్దిగా కలుపుకున్నాక స్టవ్ పెద్దగా చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులోనే వేసుకోవాలి. మా దగ్గర కొబ్బరి ఉంది కాబట్టి మేము కొబ్బరి పాలు పోసుకున్నాం. మీ దగ్గర కొబ్బరి లేకపోతే ఉట్టి నీళ్లు పోసుకున్నా సరిపోతుంది. అది కొబ్బరి పాలు పోసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. మళ్ళా పచ్చి కొబ్బరి కాబట్టి పిల్లలకు ఎవరైనా తిన్నా కూడా బాగా హెల్తీగా ఉంటారు. 5 minutes మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 5 minutes అయ్యాక మూత తీసుకొని అందులోనే నెయ్యి వేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. 2 minutes అయ్యాక ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. మీ దగ్గర నెయ్యి లేకపోతే స్కిప్ చేయొచ్చు. 10-15 minutes అయ్యాక ఇలా రైస్ ఉడుకుతుంది. మనము కొంచెం సాజీరాని దంచి పెట్టుకోవాలి. పెట్టుకొని దాని మీద ఇట్లా గార్లిక్ చేసుకోవాలి. పైన కొద్దిగా పుదీనా. చిట్కా కోసం మనము ఇట్లా పెట్టుకుంటే కింద అన్నం అడుగంటదు. ఎసరు గుంజినాక ఇలా పెంక పెట్టుకొని ఇట్లా పెడితే ఇంకా అన్నం కొంచెం తొందరగా ఉడుకుతుంది. మళ్ళీ పెంక పెట్టుకోవడం వల్ల ఇది లోపట అన్నం ఆడదు. దానిపైన కొంచెం బరువు పెట్టుకోవాలి. ఇంకా 10 minutes అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బొక్కల సూప్ కావాల్సిన ఐటమ్స్: మటన్ బొక్కలు, మసాలాలు, అల్లం వెల్లుల్లి, పుదీనా, ఆనియన్స్,
పచ్చిమిర్చి, ఒక టమాటా. ఒక కుక్కర్ తీసుకొని అందులోనే ఆయిల్ వేసుకోవాలి. అందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే కల్లుప్పు వేసుకోవాలి. మేమైతే అన్ని కూరలోకి కల్లుప్పే వాడతాము. 10 minutes వరకు మూత పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులోనే మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. అందులోనే మనం ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న మటన్ బొక్కలు వేసుకోవాలి. అటు అవి ఉడికేలోపు మనం ఒక బౌల్లో నీళ్లు గరం చేసుకొని పెట్టుకోవాలి. అందులోనే సరిపడ పసుపు వేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందులోనే పుదీనా వేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 10 minutes అయ్యాక కూర ఉడికింది. అందులోనే మనం సరిపడ కారం వేసుకోవాలి. అందులోనే స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మేము గరం మసాలా ఇంట్లోనే తయారు చేసుకుంటాం. మీకు కావాలి అంటే వెళ్ళి మా ఛానల్లో వెళ్ళి విజిట్ చేయండి. అందులోనే ఒక టమాటా వేసుకొని కలుపుకోవాలి. 1 minute వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 1 minute అయ్యాక అందులోనే మనం గరం పెట్టుకున్న గరం నీళ్ళు పోసుకోవాలి. ఇది సూప్ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకోవాలి. తర్వాత 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న కొద్ది ఏమవుతుంది అంటే సూప్ చిక్కగా వస్తుంది. అందులోనే కొత్తిమీర వేసుకోవాలి. 2 minutes వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే కొబ్బరి మటన్ పులావ్, అందులోకి బొక్కల సూప్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.